హాయ్! చికెన్ ఫ్రైడ్ రైస్ చేసేద్దాము. ఇక్కడ నేను చికెన్ తీసుకున్నాను పావు కేజీ. తర్వాత రుచికి తగినంత ఉప్పు, కారం కూడా వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ మైదా, 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకున్నాను. దాని తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ వేసి అరచెక్క నిమ్మకాయ పిండాను. అలా పిండిన నిమ్మకాయ తర్వాత ఇక్కడ నేనైతే చికెన్‌ని మంచిగా మ్యారినేట్ చేశానండి. మ్యారినేట్ చేసిన చికెన్‌లో ఒక ఎగ్ కూడా కొట్టిపోసాను. ఇలా మనమైతే ఒక్క 15 నిమిషాలైనా మ్యారినేట్ చేసుకున్న తర్వాత లోతుగా ఉన్న కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేగిన తర్వాత మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం మనమైతే ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి చికెన్ పకోడీలాగా. మీరు చికెన్ ముక్కల్ని ఇలా అయినా ఉంచుకోవచ్చు, లేదంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ మనమైతే ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ చేసేద్దాము. ఇక్కడ నేను ఐరన్ కడాయిలో చేస్తున్నానండి. ఆ ఫ్లేవర్ చాలా బావుంటుంది కదా! సో, ఐరన్ కడాయిలో ఒక్క 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేశాను. ఆయిల్ బాగా వేడవ్వాలండి. దాని తర్వాత మనం ఒక 2 ఎగ్స్‌ని బీట్ చేసుకొని వేసుకోవాలి. 2 నిమిషాలు అలా ఎగ్ ముక్కలు వేగిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేశాను. అలాగే మనకిష్టమైన కూరగాయలు వేసుకోవచ్చు. ఇక్కడ నేను స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ క్యారెట్స్ వేశాను. హై ఫ్లేమ్‌లోనే ఈ ప్రాసెస్ అంతా చేయాలండి. కొద్దిగా కూరగాయలు వేగిన తర్వాత మనము అన్నం వేసుకోవాలి. అన్నం వేసుకున్న తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం మిరియాల పొడి, అలాగే వైట్ పెప్పర్ వేసుకొని బాగా టాస్ చేసుకుంటూ కలపాలండి. ఈ ప్రాసెస్ అంతా మనమైతే హై ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ నేను ఎందుకు చేశానంటే అలా ఒక సాయంత్రం క్రేవింగ్స్ వచ్చాయి. ఆ క్రేవింగ్స్ నేను తీర్చుకోవడానికి ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్‌నైతే షురూ చేసేసాననమాట. సో, మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్‌ని మీరు కూడా చేసి ఎలా వచ్చిందో మీకైతే కమెంట్స్‌లో చెప్పండి. పైన కొత్తిమీర చల్లేసుకొని లాస్ట్‌లో ఉల్లిగడ్డలతో సర్వ్ చేసుకుంటున్నాను. యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ.